ఈ నలుగురు రౌడీ షీటర్లో ఒక అతను దోమ రాకేష్ అనే వ్యక్తి ఆ! త్రీ టౌన్ మా వారు త్రీ టౌన్ చేసేటప్పుడు 1 year క్రితం ఓకే. తను సుందరయ్య నగర్ లో కొంతమంది రౌడీల చేత బాగా కొట్టి పడేస్తే తను త్రీ టౌన్ లో కాల్ వస్తే మా వారికి కాల్ వస్తే వెళ్తే ఆ! అక్కడ వెళ్ళేసరికి కనీసం తను బట్టలు కూడా లేకుండా బాగా కొట్టి పడేసేసి సృహ లేక పడి ఉన్నాడు దోమ రాకేష్ అనే రౌడీ షీటర్. ఆ! ఆ పక్కన వేరే మా వారు వెళ్ళి చూసి ఆ పక్కనే వేరే వాళ్ళ ఇంటి దగ్గర డోర్ కట్టను తీసుకొచ్చి తనకు కప్పి తనని తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి అప్పటికే స్పృహ లేదు తనకి. జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి 1 hour తర్వాత తన స్పృహ వచ్చే వరకు ఉండి వెయిట్ చేసి వాళ్ళ అబ్బాయి దగ్గర వాళ్ళ పేరెంట్స్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ చూసి ఆ పిల్లని ఆ పరిస్థితులు చూసి మా వారి చేతులు పట్టుకొని అయ్యా నువ్వు లేకపోతే నా బిడ్డ ఎప్పుడో చనిపోయి ఉండేవాడు అని చెప్పి ఆ కన్నీరు మున్నీరు అయ్యా తల్లిదండ్రులు ఏడ్చారు ఆ రోజు. నిజంగా నేను సోమ రాకేష్ అనే రౌడీ షీటర్ అనే వ్యక్తికి వాళ్ళ పేరెంట్స్ నేను ఒక్కటే అడగదలుచుకున్నాను. నిజంగా మానవత్వం అనేది ఒకటి ఏదన్నా వాళ్ళకు ఉండుంటే నా భర్త అసలు ఇది జరగలేదు ఇది అదంతా అబద్ధం అని చెప్పి వాళ్ళ నోట ఒక్క మాట చెప్పించమనండి. మానవత్వం అనేది ఒకటి ఉంటే వాళ్ళకి నిజంగా. మళ్ళీ దళితులు అని కులాలని తీసుకొస్తున్నారు. అసలు ఇది రాజకీయ పరంగా చేయాల్సినంత అవసరం లేదు ఎవరికి కూడా. కానీ కులము మేమున్నాం, కుల సంఘాలు మేమున్నాం. నేను ఒక దళితురాల్ని, నాకు అండగా నిలబడేది ఎవరు చెప్పండి? అంబేద్కర్ రాజ్యాంగంలో ఆడవాళ్ళకి అసలు అధికారం లేదు. దళితులే కారు ఆడవాళ్ళు మగవాళ్ళు. అందులో ఈ రౌడ్ షీటర్ మాత్రమే దళితులని రాశారా రాజ్యాంగంలో? నాకు తెలియదు రాశారు. అదే అడగండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వెళ్ళి వాళ్ళు మంచోళ్ళు దళితుల పైన దాడి చేస్తా ఉన్నారు, వాళ్ళంతా మంచోళ్ళు అని చెప్తున్నారు ఆయన. దళితులు అయితే నేరస్తులు వాళ్ళు ఏ కులం అని చూడకూడదు. వాడు తప్పు చేశాడా లేదని చూడాలి, అది ఏ కులమైనా సరే. ఇప్పుడు ఏమనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వీళ్ళంతా దళితులు అమాయకులు, తర్వాత వీళ్ళ పైన కక్షగట్టి దాడి చేశారు, అసలు ఆ కానిస్టేబుల్ సంఘాలు దాన్ని చెప్పే అంత టోళం కాదు దయచేసి. అసలు వాస్తవాలు ఏంటి, అసలు ఈ వాస్తవం ఏం జరుగుతుంది? ఆ పరిస్థితిలో నా భర్త చనిపోతాడు, అప్పుడు నా పరిస్థితి, ఇప్పుడు నా పిల్లల పరిస్థితి అసలు ఎలా ఉండేది? నా పరిస్థితి అసలు నేనేమని ఎవరికి మొరపెట్టుకోవాలి నేను? అప్పుడు కూడా ఈ రౌడీ షీటర్లకు మాత్రం సపోర్ట్ చేస్తారు కదా మీరు రాజకీయ నాయకులు, కుల సంఘాలు. ఇన్ని రోజులు ఒక ఆడపిల్ల, అందులో దళితురాలు, నా భర్తకు జరిగింది అన్యాయం అని ఇంతవరకు మొరపెట్టుకున్న ఏ రాజకీయ నాయకులు కానీ కుల సంఘాలు మమ్మల్ని ఓదార్చలేదు, కనీసం ధైర్యం కూడా చెప్పలేదు మాకు. రైట్. సుబ్బారావు గారు నమస్కారం. సుబ్బారావు గారు వింటున్నారు ఆ కానిస్టేబుల్ సతీమణి ఆవేదన. సో మా భర్తను చంపబోయారు, మా భర్తను చంపితే మరి మేము కూడా దళితులమే కదా, మరి మాకెవరు దిక్కు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఎట్లాంటి తప్పు చేయకుండా ఆ రౌడీ షీటర్లు మా భర్త పైన దాడి చేయడం. సో దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి